ఇచ్చేవారు జీవితము సరియాಗಿ కొందరు కాಣಿకని ఇచ్చేది వాళ్ళ జీవితం కూడా సరి ఉండేలేదు. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ಬೋಧಿಸ್ತದೆ, దేవుని వాక్యం మనకు బోధిస్తుంది, మమ్మల్ని హెచ్చరిస్తుంది. ఆ అగ్గి దహిಸುವ ಬೆಂಕಿ, అది దహించమైన అగ్గి అయింది, అది దహించమైన అగ్గి అయింది, అది శుద్ధీకరించమైన అగ్గి అయింది, అది పవిత్రపరిచమైన అగ్గి అయింది. ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನೋಡ್ತೇವೆ, కొత్త ఒడంబడికలో ಇಬ್ರಿಯರ ಪುಸ್ತಕ 12:29. ఇబ్రియ పుస్తకము ನಮ್ಮ ದೇವರು ದಹಿಸುವ ಬೆಂಕಿ, మన దేవుడు దహించమైన అగ్గి అయ్యాడు. ಆ ಬೆಂಕಿ ನಮ್ಮನ್ನು ಸುಮ್ಮನೆ ಬಿಡಲ್ಲ, ఆ అగ్గి మనని ఊరికే ఇడ్చలేదు, ಸುಟ್ಟಾಕುತ್ತೆ, అది ಸುರುಕೈతుంది. ಸೇವೆಯಲ್ಲಿ ಆಟ ಆಡಬಾರದು, సేవలో ఆట ఆడకూడదు, ಸೇವಕರ ಜೀವಿತದಲ್ಲಿ ಆಟ ಆಡಬಾರದು, సేవకుల జీవితంలో ఆట ఆడకూడదు, ಯಾವುದೋ ಒಂದು ವಿಶ್ವಾಸ ಜೀವಿತದಲ್ಲಿ ಆಟ ಆಡಬಾರದು, ಯಾವ ఒక ವಿಶ್ವಾಸ జీవితంలో ఆట ఆడకూడదు, ಕುಟುಂಬದಲ್ಲಿ ಆಟ ಆಡಬಾರದು, ಆಟ ಆಡಕೂಡದು. ನೋಡ್ರಿ, ಇವರು ದಾರಿ ತಪ್ಪಕ್ಕೆ ನಾನು ಕಾರಣ ಆದ್ರೆ, నేను దారి తప్పేదానికి కారణమైతే ಬೈಬಲ್ ಹೇಳ್ತದೆ, ನನ್ನ